ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినం నుంచి మనం ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని జీవిత పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని కృపను బట్టి డైలీ మనం దీన్ని వినబోతున్నాం. ఎలాగైతే దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో మనం ఎలా జీవించాలి ఈ సమాజంలో మనకు నేర్పించాడో ఆ విషయాన్ని మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం కింద మనం చదివినట్లయితే, మాటి మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళకము, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. హల్లెలూయా. ఈ దినమందు మనం దీని నుంచి ఏం నేర్చుకోబోతున్నామంటే, మనకు ప్రాణ స్నేహితులు, మనకు దగ్గరైన వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు. మనం వాళ్ళ ఇళ్ళకు, వాళ్ళ దగ్గరకు మనం మాటి మాటికి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మనం మొదటిసారి వెళ్ళామనుకోండి, మనకి ఇచ్చే మర్యాద వేరేగా ఉంటుంది. మనం రెండవసారి మూడవసారి వెళ్ళామంటే వచ్చాడు కదా అని మొహమాటంతో ఏదో ఒకటి మనకి ఇస్తూ ఉంటారు. మనం వెళ్ళాము కాబట్టి మనకు మర్యాద చేయాలి కాబట్టి చేయాలి అంటూ వాళ్ళు ఒక రవ్వ బాధగానే చేస్తూ ఉంటారు. అదే మనం మాటి మాటికి వెళ్ళామంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, ఏంది వీడికి ఇంకేం పని పాట లేదా అన్నట్టు మన మీద గౌరవం తగ్గి మన మీద విసుక్కోవడం ప్రారంభిస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన పొరుగు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళేటప్పుడు మనకు ఏదైనా అత్యవసరం ఉంటే మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్ళగలగాలి. మనం మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే వాళ్ళ వల్ల మనం విసిగించబడతాం, మన గౌరవం కూడా మనకు తగ్గిపోతుంది. ఎక్కడైనా మనం గౌరవంగా ఉండాలనుకుంటే ఎవరికైనా మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళు సంతోషించడానికి మాత్రం మనం వెళ్ళాలి, కానీ మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని విసిగించడం మనం చేయకూడదు. ఈ దినం మనం ఏం నేర్చుకున్నామంటే, మన పొరుగు వారి దగ్గరకు మాటి మాటికి వెళ్ళకూడదని మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. రేపటి దినం ముందు మరొక జీవిత పాఠంతో మళ్ళీ మేము ముందుకుంటాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.